హాయ్ హలో దిస్ ఈస్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ నా నల్ల పూసల కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పెళ్ళైన ప్రతి ఆడపిల్లలకి నల్ల పూసలు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కదా. సో ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు వైడ్ వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నారు. సో నా దగ్గర ఉన్నవి ఏంటి మోడల్స్ అండ్ అవి ఎన్ని గ్రామ్స్ పడ్డాయి ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ నల్లపూసలు కలెక్షన్. సో నా పెళ్ళికి పెట్టిన నల్లపూసలు. సో మై ఆల్ టైమ్ ఫేవరెట్. అత్తయ్య గారు వాళ్ళు నా పెళ్ళికి పెట్టారు. సో ఈ నల్లపూసలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఏదైనా హెవీగా ఉంటే నచ్చదు, సింపుల్గా ఉంటేనే నచ్చుతుంది. సో చాలామంది అడిగారు కూడా వేసుకున్నప్పుడు సో ఎక్కడ కొన్నారు అని. సో ఎలాంటి అవుట్ఫిట్స్ మీదైనా సూట్ అవుతుంది. ట్రెడిషనల్ మీద, కుర్తీస్ మీద, ఈవెన్ లైక్ జీన్స్ అవి వేసుకున్నప్పుడు వేసుకున్నా సరే ఆడ్గా అనిపించదు, చాలా బాగానే ఉంటుంది. సో ఇది అయితే లైక్ డిజైన్ కిందన పెండెంట్ వచ్చింది, లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అండ్ కిందనంతా లైక్ బ్లాక్ బీట్స్ ఇచ్చారు అండ్ మొత్తం అంతా బ్లాక్ బీట్స్ వచ్చినాయి. మధ్యలోనేమో గుళ్ళులాగా ఇచ్చారు. సో 3 లైన్స్ తోటి వచ్చిందనమాట. సో పైన నేను ఇమేజ్ పెడతాను మీకు క్లియర్గా కావాలి అంటే. సో ఓవరాల్గా లుక్ వైజ్ అయితే లైక్ చాలా బాగుంటుంది. సో లక్ష్మీదేవి ఉండడం వల్ల లైక్ లుక్ అన్నది ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది. సో మొత్తం అంతా యాంటిక్ది ఇదంతానా. సో నాకు తెలిసి ఇది లైక్ అరౌండ్ 18 to 24 గ్రామ్స్ వరకు పట్టి ఉండొచ్చు. సో నేను వేసుకొని చూపిస్తున్నాను. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సెకండ్ కలెక్షన్ చూపిస్తున్నాను. సో ఇది మా సెకండ్ యానివర్సరీకి బాబీ నాకు ఇచ్చిన గిఫ్ట్. సో నేను జనరల్గా ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూసి ఇమేజెస్ చాలా ట్రెండ్ అయ్యింది అప్పుడు. సో పైన గుళ్ళు వచ్చి కిందనేమో లాకెట్ లాగా వచ్చింది, మన నేమ్ ఉన్న లాకెట్. సో నేను తన ఇమేజ్ పంపించి అడిగాను ఊరికే, కానీ తను నిజంగా అన్ని షాపులు పంపించి తిప్పించి మా అక్క చేత కొనిపించారు. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ అలానే దొరికింది. సో దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ వన్. సో సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం డిజైన్ మాత్రం చూసినట్లయితే లైక్ చాలా బాగుంటుంది. లైక్ మొత్తం అంతా బ్లాక్ బీట్స్ లాగే అనిపిదు, నార్మల్ చైన్ లాగా అనిపిస్తుంది. సో 2 స్టెప్స్ వచ్చాయి. సో 2 స్టెప్స్లో 2 గుళ్ళు ఇచ్చారు అండ్ మొత్తం అంతా చైన్ లాగా వచ్చింది. ఓన్లీ మధ్యలో మాత్రమే బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ ఎక్కువగా ఉన్నది. సో అందుకనే దీనికి వెయిట్ కూడా లైక్ ఎక్కువగానే పడ్డది. సో ఇది లైక్ 12 గ్రామ్స్ పడ్డది. సో జనరల్గా లైట్ వెయిట్లో ఇప్పుడు లైక్ 8 గ్రామ్స్కి 10 గ్రామ్స్కి కూడా చాలా మంచి వెరైటీస్ వస్తున్నాయి కదా. సో ఇదైతే లైక్ మనకి 12 గ్రామ్స్ పడ్డది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను నా థర్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను. సో ఇది చాలా లైట్ వెయిట్. సో మనకి ఇది ఈజీగా లైక్ 8 గ్రామ్స్కే వచ్చేస్తుంది. సో ఎందుకంటే లైక్ చాలా లైట్ వెయిట్ అని చెప్పాను కదా. సో మనం యూజ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో రఫ్గా యూజ్ చేయడానికి అయితే పనికిరాదు, అప్పుడప్పుడు అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇది నాకు చాలా నచ్చింది అసలు చూడగానే. మొత్తం అంతా లైక్ బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ వచ్చింది అండ్ మధ్యలో లాకెట్ కూడా వచ్చింది. సో రౌండ్ లాకెట్ అది ఇచ్చారు. సో ఆ లాకెట్ అది లైక్ చాలా క్యూట్గా ఉంటుంది, 2 లైన్స్ అది వచ్చి. సో ఎలాంటి డ్రెస్సెస్ మీద, కుర్తాస్ పైన అది ఈజీగా వేసుకోవడానికి, ఈవెన్ వెస్ట్రన్ వేర్ మీద కూడా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ చూపిస్తున్నాను. సో ఇది లైక్ లాంగ్ నల్ల పూసల కలెక్షన్ అనమాట. సో మమ్మీది. సో మమ్మీ ఇలాంటి వాళ్ళు గట్రా ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు కదా ఎక్కువగాన. సో ఈ కలెక్షన్ కూడా లైక్ చాలా బాగుంటుంది. సో మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అది జస్ట్ తాడు ఈ నల్లపూసలు వేసుకుంటే చాలు, మనకి చాలా హెవీ లుక్ వస్తుంది కూడా. సో ఈ డిజైన్ కానీ మీరు చూసినట్టయితే కింద లాకెట్ అది వచ్చింది అండ్ మొత్తం 3 లైన్స్ బ్లాక్ బీట్స్ వచ్చాయి అండ్ మధ్యలోనంతా గోల్డ్ది ఫ్లవర్ డిజైన్ వచ్చింది చైన్. సో చాలా అంటే చాలా హెవీ కూడా. లైక్ ఇది ఆల్మోస్ట్ లైక్ 32 గ్రామ్స్ పడ్డది, ఎందుకంటే లాకెట్ ఉండడం వల్ల కొంచెం మనకి వెయిట్ కూడా ఎక్కువ పడ్డది. ఇలాంటి నల్లపూసలు మనము ఏవైనా చిన్న ఫంక్షన్స్కి అవి వెళ్ళినప్పుడు అన్నీ వేసుకొని వెళ్ళాం కదా. సో అలాంటి వాటికైతే మాత్రం ఇలా తాడు నల్లపూసలు వేసుకొని వెళ్తే లైక్ చాలా హెవీగా అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న నల్లపూసల కలెక్షన్స్. సో ఈ 4 కలెక్షన్స్ మీ అందరికీ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఏంటో కూడా కమెంట్ చేయండి. మీకన్నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. బాయ్.